ఓకే, ఇప్పుడు 16వ అధికరణం 16వ అధికరణం ఏ అంశాన్ని గురించి మనకి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అన్నట్లయితే, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు. కాబట్టి 16వ అధికరణం కేవలం మన భారతదేశంలో జన్మించినటువంటి పౌరులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 16వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు. ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు. కాబట్టి 16వ అధికరణం కేవలం ఎవరికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది, ఎవరికి మాత్రమే వర్తిస్తుంది అన్నట్లయితే, మన భారతదేశంలో జన్మించినటువంటి భారత పౌరులందరికీ వర్తించేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 16వ అధికరణం. తర్వాత 16లోని 1వ అధికరణం, 1వ సబ్ క్లాస్, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో 7 రకాలైనటువంటి వివక్షతలను పాటించరాదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో 7 రకాలైనటువంటి వ్యత్యాసాలు లేదా 7 రకాలైనటువంటి వివక్షతలను ఎలాంటి సందర్భాల్లో కూడా పాటించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు 7 రకాల వివక్షతలు. 16వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాతి, కుల, మత, పుట్టుక, లింగం, 4, 5 వారసత్వం, స్థిర నివాస ప్రాతిపదికలపై ఎటువంటి వ్యత్యాసాలు చూపరాదు. ఓకే, కాబట్టి 15వ అధికరణం ఎన్ని రకాల వివక్షతల గురించి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది అంటే 5. 17వ అధికరణం ఎన్ని రకాల వివక్షతల గురించి, వ్యత్యాసాల గురించి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది అన్నట్లయితే 7 రకాల వివక్షతలు. బ్రాకెట్లో రాస్తున్నాను, 7 రకాల వివక్షతలు. నెక్స్ట్ 16లోని 2వ అధికరణం 16లోని 2వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, వెనుకబడిన తరగతులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను, కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను కల్పించవచ్చు. దీనిని మనం ఎలాంటి సందర్భాల్లో వివక్షతగా లేదా వ్యత్యాసంగా గుర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని 16లోని 2వ అధికరణం ప్రత్యేకంగా మనకు తెలియచేయడం జరిగింది. 16లోని 2వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్డ్ కులాలకు అంటే ఎస్సీలకు, షెడ్యూల్డ్ తెగలకు అంటే ఎస్టీలకు, వెనుకబడిన తరగతులకు కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులను కల్పించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులను కల్పించవచ్చు.
కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులను కల్పించవచ్చు అనేటటువంటి అంశాన్ని మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. 16లోని 1వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి వ్యత్యాసాలు చూపరాదు. ఓకేనా? అంటే ఎన్ని రకాల వివక్షతలు అనుకున్నాం మనం? 7 రకాల వివక్షతలు ఎలాంటి సందర్భాల్లో పాటించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. 16లోని 3వ అధికరణం, ఓకే, 16వ అధికరణం 16లోని 1వ అధికరణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలను కల్పించాలి. ఓకే, కాబట్టి 16వ అధికరణం కేవలం మన భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే మన భారతదేశంలో జన్మించినటువంటి పౌరులు మాత్రమే భారత ప్రభుత్వ ఉద్యోగాలను చేపట్టడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని 16లోని 1వ అధికరణం ప్రత్యేకంగా స్పష్టంగా మనకు వివరించడం జరిగింది. తర్వాత 16లోని 2వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 7 రకాల వివక్షతలను ఎలాంటి సందర్భాలలో కూడా పాటించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఏంటి ఆ 7 రకాల వివక్షతలు? జాతి, కుల, మత, పుట్టుక, లింగం, వారసత్వం, స్థిర నివాస ప్రాతిపదికపై ఎటువంటి వ్యత్యాసాలు, ఎటువంటి వివక్షతలు చూపడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. 16లోని 3వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, వెనుకబడిన వర్గాల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను కల్పించవచ్చును. రైట్. ఇప్పుడు 16లోని 4వ అధికరణం 16లోని 4వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెనకబడిన తరగతులకు సముచిత ప్రాధాన్యత లభించకపోయినట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను కల్పించవచ్చును. ఇలా కల్పించినటువంటి రిజర్వేషన్లను మనం వివక్షతగా, వ్యత్యాసంగా గుర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెనకబడిన తరగతులకు సముచిత ప్రాధాన్యత లభించకపోయినట్లయితే వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్లను కల్పించవచ్చు. రైట్. తర్వాత 16లోని 4వ అధికరణం 16లోని 4 సబ్ క్లాజ్ ఏ 16లోని 4 సబ్ క్లాజ్ ఏ అనేటటువంటి ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీలకు, ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను కూడా కల్పించవచ్చు. అంటే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మరియు ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతులు లేదా ప్రమోషన్లలో ఎస్సీలకు, ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను కల్పించవచ్చును. ఈ అంశాన్ని 1995 సంవత్సరంలో చేసిన 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పదోన్నతులు అంటే ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లను కల్పించవచ్చును. కాబట్టి పదోన్నతుల్లో రిజర్వేషన్లు లేదా ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించవచ్చును అనేటటువంటి అంశాన్ని 1995 సంవత్సరంలో చేసిన 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. నెక్స్ట్ 16లోని 4B
16లోని 4B అనేటటువంటి సబ్ క్లాజ్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 1 సంవత్సర కాలంలో కేటాయించినటువంటి రిజర్వేషన్ కోటాలో ఏవైనా కొన్ని ఖాళీలు కనుక భర్తీ కానట్లయితే ఆ మిగిలిపోయినటువంటి ఖాళీలను ఆ తర్వాత వచ్చేటటువంటి రిజర్వేషన్ కోటాలో కలపడం జరుగుతుంది. 16లోని 4B ఈ అంశాన్ని కూడా 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా చేర్చారు. ఏ అంశం అది? ఎస్సీ ఎస్టీలకు 1 సంవత్సర కాలంలో కేటాయించిన రిజర్వేషన్ల కోటా భర్తీ కాకపోయినట్లయితే మిగిలిన ఖాళీలను తరువాత రిజర్వేషన్ కోటాలో కలపడం జరుగుతుంది. తరువాత సంవత్సరం రిజర్వేషన్ కోటాలో కలపడం జరుగుతుంది. తర్వాత సంవత్సరం రిజర్వేషన్ కోటాలో కలపడం జరుగుతుంది. ఈ విధంగా కలపడం వల్ల రిజర్వేషన్ల శాతం 50%కి మించి ఉందా లేదా అనేటటువంటి అంశాన్ని నిర్ణయించడానికి ఈ విధంగా కలపడం ద్వారా, అంటే ఈ సంవత్సరానికి గత సంవత్సరానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటాకు సంబంధించినటువంటి మిగిలిపోయినటువంటి ఖాళీలను ప్రస్తుత సంవత్సరంలో కనుక కలిపినట్లయితే రిజర్వేషన్ల శాతం 50%కి మించి ఉందా లేదా అనేటటువంటి అంశాన్ని నిర్ణయించడానికి లేదా నిర్ధారించడానికి ఇప్పుడు కలిపిన ఈ సంవత్సరం కోటాలో గత సంవత్సరానికి మిగిలిపోయినటువంటి ఖాళీలను కలిపినటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకోకుండా మిగతా ఖాళీలను మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల అమలు విషయంలో క్యారీ ఫార్వర్డ్ అనేటటువంటి అవకాశం ప్రత్యేకంగా అమలవటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ 16లోని 5 ఈ అంశాన్ని ఎప్పుడు చేర్చారని చెప్పుకున్నాం. 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా మన భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది 16లోని 4B అనేటటువంటి సబ్ క్లాజును. ఇప్పుడు 16లోని 5వ అధికరణం ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి ఏదైనా ఒక విషయంలో లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి అంశాలు కనుక ఉన్నట్లయితే కేవలం ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే సంబంధిత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించుకోవడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని 16లోని 5వ అధికరణం స్పష్టంగా మనకు వివరించడం జరిగింది. 16లోని 5వ అధికరణం అంటే దీని ప్రకారం హిందూ మతానికి సంబంధించినటువంటి ధార్మిక సంస్థల్లో కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అటువంటి ఉద్యోగాల్లో చేరడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ముస్లిం మతానికి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు అనేటటువంటి సంస్థల్లో కేవలం ఇస్లాం మతం లేదా ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఆయా ఉద్యోగాల్లో చేరడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని 16లోని 5వ అధికరణం ప్రత్యేకంగా స్పష్టంగా మనకు వివరించడం జరిగింది. 16లోని 5వ అధికరణం ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక శాఖలో మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు ఉన్నట్లయితే మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు ఉన్నట్లయితే
కేవలం ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రమే ఉద్యోగులుగా నియమించాలి. కేవలం ఆ మతానికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే ఉద్యోగులుగా నియమించాలి. చెప్పుకున్నాం మనం, హిందూ ధార్మిక సంస్థలో కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే నియమించాలి. ముస్లిం మతానికి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ అనేటటువంటి సంస్థల్లో కేవలం ఇస్లాం మతం లేదా ముస్లిం మతానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే నియమించాలి అనేటటువంటి అంశాన్ని 16లోని 5వ అధికరణం ప్రత్యేకంగా స్పష్టంగా మనకు వివరించడం జరుగుతుంది. స్పెషల్ నోట్, రెండు 2001 85వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పదోన్నతులు పొందిన ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు తద్వారా సీనియారిటీ హోదా కూడా లభిస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్ పొందినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు దానికి అనుగుణంగా సీనియారిటీ హోదా కూడా లభించడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని 2001వ సంవత్సరంలో చేసిన 85వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రత్యేకంగా స్పష్టంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుండి అమలవుతుంది అంటే 1995వ సంవత్సరం నుండి అమలవుతుంది. ఓకే, వాస్తవంగా దీని ప్రకారం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, జనరల్ కేటగిరీలకు సంబంధించినటువంటి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎస్సీ ఎస్టీల తరువాత రిజర్వేషన్లను పొందినట్లయితే ఎస్సీ ఎస్టీల కంటే ముందే వీళ్ళకి సీనియారిటీ హోదా లభిస్తుంది. దీన్ని మనం క్యాచప్ రూల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, అయితే ఎప్పుడైతే 85వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2001వ సంవత్సరంలో ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందో ఆటోమేటిక్గా ఈ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు సీనియారిటీ హోదా లభించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ 16లోని 6వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల వారికి 10% మించి రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల వారికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి వెనుకబడిన వర్గాల వారికి 10% మించకుండా రిజర్వేషన్లను కల్పించవచ్చు. 10% మించకుండా రిజర్వేషన్లను కల్పించవచ్చు.
ఓకే, ఇది 16లోని 6వ అధికరణం ప్రత్యేకంగా మనకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 10% మించకుండా రిజర్వేషన్లు కల్పించడం సబబే, రాజ్యాంగబద్ధమే, ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య కాదు అనేటటువంటి అంశాన్ని 16లోని 6వ అధికరణం ప్రత్యేకంగా స్పష్టంగా మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారిని కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదికల మీదుగా గుర్తించడం జరుగుతుంది. ఏంటి ఆ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదికలు అన్నట్లయితే, అభ్యర్థికి వచ్చినటువంటి 1 సంవత్సర కాలంలో వచ్చినటువంటి వార్షిక ఆదాయం 8 లక్షలకు మించి ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి 5 ఎకరాలకు మించి ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. వార్షిక ఆదాయం 8 లక్షలకు మించి ఉండడానికి అవకాశం లేదు. వ్యవసాయ భూమి 5 ఎకరాలకు మించి ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఓకేనా, వార్షిక ఆదాయం ఏమో 8 లక్షలకు మించుకోకూడదు. అలానే ఒక కుటుంబానికి వ్యవసాయ భూమి 5 ఎకరాలకు మించి ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా ఉండడానికి అవకాశం లేదు. అలానే స్థిర నివాస ప్రాతిపదికగా నివాసాన్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే 1000 చదరపు అడుగుల్లో మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలి. అలానే మున్సిపాలిటీలో అయినట్లయితే 100 గజాల్లో మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలి. అలానే గ్రామ పంచాయతీలో అయినట్లయితే 200 గజాల్లోపు మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలి. ఈ అంశాల ప్రాతిపదికగా మాత్రమే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి 10% రిజర్వేషన్లను ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కల్పించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, మళ్ళీ నోట్, ఎనభై 85 రాజ్యాంగ సవరణల ద్వారా గతంలో సుప్రీంకోర్టు ప్రకటించిన బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్ర ప్రభుత్వ వివాదం 1963లో వచ్చింది ఈ వివాదం. మరియు ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం అంటే కేంద్ర ప్రభుత్వ వివాదం, ఇది 1993లో వచ్చింది ఈ వివాదం. ఈ వివాదంలో అంటే ఈ 2 రకాల వివాదాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు రిజర్వేషన్ల శాతం 50%కి మించి ఉండడానికి అవకాశం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఫలితంగా ఈ 2 తీర్పులకు మినహాయింపులను ఇవ్వడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా అంటే 81, 85 రాజ్యాంగ సవరణ చట్టాలను బేసిక్గా తీసుకొని గతంలో సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి తీర్పులకు కాస్త వెసులుబాటు, కాస్త మినహాయింపు లభించడం జరిగింది. రైట్, మండల కమిషన్, ఓబీసీ వర్గాల వర్గీకరణ, క్రిమిలేయర్ భావన. మండల్ కమిషన్ ఓబీసీ వర్గాల వర్గీకరణ, క్రిమిలేయర్ భావన. సంవత్సరంలో జనతా ప్రభుత్వం ఓబీసీ వర్గాలను వర్గీకరించి వారికి మరిన్ని రాయితీలను, సౌకర్యాలను కల్పించాలి అనేటటువంటి సదుద్దేశంతో బీపీ మండల్ అనేటటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ లేదా కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిటీ తన నివేదికను 1980 సంవత్సరంలో భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికల్లో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 27% ఉద్యోగాలను,
వెనుకబడినటువంటి వర్గాలకి మాత్రమే కేటాయించాలి అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు తెలియచేయడం జరిగింది. ఓకే, దాదాపుగా 11 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని బీపీ మండల్ కమిటీ ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను రూపొందించడం జరిగింది. ఇలా రూపొందించబడినటువంటి నివేదికను 1980 సంవత్సరంలో భారత ప్రభుత్వానికి లేదా భారత పార్లమెంటుకు అందించడం జరిగింది. అయితే 1989 సంవత్సరంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి విపి సింగ్ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సులను యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తున్నట్లుగా ప్రత్యేకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు దాఖలవ్వడం చేత ఇది వెంటనే అమలవలేదు. ఆ తర్వాత 1991 సంవత్సరంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారు ఈ మండల్ కమిటీ లేదా మండల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల్లో 2 ప్రత్యేకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ఫస్ట్, మండల్ కమిషన్ నోట్: వెనుకబడిన వర్గాల వారికి మరిన్ని రాయితీలను కల్పించాలి అనే ఉద్దేశంతో మరిన్ని రాయితీలను కల్పించాలనే ఉద్దేశంతో 1979 సంవత్సరంలో జనతా పార్టీ బీపీ మండల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ 11 అంశాల ప్రాతిపదికపై ఒక ప్రత్యేకమైన నివేదికను రూపొందించి ఒక నివేదికను రూపొందించి 1980 సంవత్సరంలో ప్రభుత్వానికి అందించింది. అయితే 1989 సంవత్సరంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి విపి సింగ్ మండల్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేసినట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన అయితే చేశారు. దీనికి విరుద్ధంగా సుప్రీంకోర్టులో అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఫలితంగా ఈ సిఫార్సులను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయడానికి అవకాశాలు కాస్త తగ్గిపోవడం జరిగింది. ఆ తర్వాత 1991 సంవత్సరంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు ఈ మండల్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో 2 అంశాల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి సిఫార్సులు ఏంటి? ఈ మండల్ కమిటీ ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 27% రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించాలి. ఈ వెనుకబడినటువంటి వర్గాలను సామాజిక ఆర్థిక అంశాల ప్రాతిపదిక మీదుగా గుర్తించాలి అనేటటువంటి అంశాన్ని ఈ మండల కమిటీ ప్రత్యేకంగా మనకు తెలియచేయటం జరిగింది. అయితే స్టార్ సింబల్ 1991లో పివి నరసింహారావు 1991లో పివి నరసింహారావు 1991లో
పివి నరసింహారావు ఈ మండల కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో 2 అంశాలలో మార్పులు చేర్పులు చేశారు. రెండు అంశాలలో మార్పులు చేర్పులు చేశారు. ఒకటి, వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు. వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికపై అమలు చేయాలి. అంటే ఆర్థిక అంశాల ప్రాతిపదికపై అమలు చేయాలి. ఆర్థిక ప్రాతిపదికపై అమలు చేయాలి. రెండోది, అగ్రవర్ణాలలోని వెనుకబడిన వర్గాల వారికి అగ్రవర్ణాలలోని వెనుకబడిన వర్గాల వారికి వర్గాల వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలి. నెక్స్ట్, మూడో పాయింట్, అన్ని రకాల రిజర్వేషన్లు కలుపుకొని అన్ని రకాల రిజర్వేషన్లు కలుపుకొని 50% మించి ఉండరాదు. నాలుగో పాయింట్, ఆర్థిక రిజర్వేషన్లు లేవు. ఆర్థిక రిజర్వేషన్లు లేవు అంటే ఆర్థిక అంశాల ప్రాతిపదికపై ఏదైనా ఒక అభ్యర్థికి రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మనం చెప్పుకున్నటువంటి అంశాలు మొత్తం కూడా ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో ప్రత్యేకంగా చర్చకు రావడం జరిగింది. ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం ఇప్పుడు 1993. దీన్నే మనం మండల్ కేస్ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. మండల్ కేస్ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ఓకే, అయితే వెనుకబడిన వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కేటాయించడం సమంజసమే. కేటాయించడం సమంజసమే. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెనుకబడిన వర్గాల వారికి క్రిమిలేయర్ అనే భావన వర్తిస్తుంది. క్రిమిలేయర్
క్రిమిలేయర్ అన్నట్లయితే వెనకబడినటువంటి వర్గాల్లో వారిని, సంపన్నమైనటువంటి వర్గాల వారికి ఇలాంటి రిజర్వేషన్లు అర్హులు కావడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే వెనకబడిన తరగతుల్లో సంపన్నమైనటువంటి వర్గాల వారికి ఇలాంటి రిజర్వేషన్లు వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే 27% రిజర్వేషన్లో వెనకబడినటువంటి వర్గాలలో ఎవరైనా సంపన్న వర్గాలు ఉన్నట్లయితే వాళ్ళు ఈ రిజర్వేషన్లకు అర్హులు ఏమాత్రం కాదు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు తెలియజేయటం జరిగింది. స్పెషల్ నోట్: 1993 సంవత్సరంలో రామ్నందన్ ప్రసాద్ ఆధ్వర్యంలో రామ్నందన్ ప్రసాద్ ఆధ్వర్యంలో క్రిమిలేయర్ అనేటటువంటి అంశాన్ని నిర్ధారించడానికి క్రిమిలేయర్ను నిర్ధారించడానికి ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సంపన్న వర్గాల వారిని ఏ విధంగా గుర్తిస్తారు అన్నట్లయితే, ఫస్ట్ వన్, క్లాస్ 1 ఆఫీసర్లు, సెకండ్ వన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, థర్డ్ వన్ 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు. ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు. ఈ ముగ్గురిని కూడా మనం సంపన్న వర్గాలుగా గుర్తించడం జరిగింది. సంపన్న వర్గాలు అంటే ఈ వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో 27% రిజర్వేషన్లు వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. వీరే సంపన్న వర్గాలు. సంపన్న వర్గాలుగా గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వివాదం. అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం. ఈ వివాదం 2008 సంవత్సరంలో వచ్చింది. ఈ వివాదంలో భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును చెప్పింది. ఏమని? ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదు. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదు. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదు. రైట్. ఆ తర్వాత వచ్చిన మరో వివాదం ఒక నిమిషం ఆపునా. ఇక్కడ రాస్తున్నాను. ఎస్సీ ఎస్టీలకు రెండు విభిన్నమైనటువంటి తీర్పులు వచ్చినాయి ఇక్కడే. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తింపు. ఆ వివాదం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదం 2006. ఈ వివాదంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో కేటాయించినటువంటి రిజర్వేషన్లు కూడా చెల్లుబాటు అవుతాయి.
అయితే వీరికి సంబంధించినటువంటి పదోన్నతుల్లో రిజర్వేషన్లు చెల్లుబాటు కావాలి అంటే ప్రత్యేకమైనటువంటి డేటాను దానికి సమర్పించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలానే ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ వర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని 2006 సంవత్సరంలో భారత ప్రభుత్వ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఓకే, 2006లోనే చెప్పింది ఏమని, ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ వర్తిస్తుంది అని. కానీ 2008 సంవత్సరంలో వచ్చినటువంటి వివాదంలో ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదు అన్నది. ఓకే, ఆ తరువాత 2018 సంవత్సరంలో వచ్చిన జర్నల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా వివాదంలో ఓకే, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందాలి అంటే నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది, దానికి సమర్పించవలసినటువంటి రిజర్వేషన్ డేటాను తప్పనిసరిగా అందించాలి అన్నది. ఇదే సుప్రీంకోర్టు మళ్ళీ 2018లో జర్నల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా వివాదంలో ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి తీర్పును ప్రకటించింది. ఏంటి ఆ తీర్పు, ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ డేటాను సమర్పించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు అని. అయితే ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు క్రిమిలేయర్ను వర్తింపజేయడానికి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. తత్ఫలితంగా 2019 సంవత్సరంలో 9 మంది న్యాయమూర్తులతో కూడినటువంటి భారత రాజ్యాంగ ధర్మాసనంలో ఈ వివాదం మళ్ళీ రావడం జరిగింది. దీనిపై ఇంకా సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏది, ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ అనేటటువంటి భావన వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశంపై సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును స్పష్టంగా వివరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.